అంటే మీ స్టోరీకి చాలా హార్డ్ వర్క్ చేశారు వెనకాల, అది కనిపిస్తోంది మీ మాటల స్ట్రెంగ్త్లోనే. ఎలా వర్కౌట్ చేశారు? ఎప్పటి నుంచి మీరు ఈ స్టోరీ ప్లాన్ చేసుకున్నారు? 1.5 years అండి. 1.5 year నుంచి జరుగుతుంది ఇది. ఓకే, తొందరగా రాసింది కాదు. అంటే ఇందులో నేను అంతకుముందు అన్ని రచ్చ, బెంగాల్ టైగర్, సిటీ మార్ ఇట్లా కమర్షియల్ సినిమాలు కదా అన్నీ. అందులో పాటలు, ఫైట్లు, ఒక ఎమోషనల్ థ్రెడ్, రివెంజ్ ఇలా ఉంటాయి. వెరీ రెగ్యులర్ విధానంలో ఉండి ఓన్లీ ఎంటర్టైన్మెంటే దాని ప్రధాన ఉద్దేశం. కానీ ఈ సినిమాలో అలా కాదు. మనకున్న జ్ఞానంతో పాటు కొంత రీసెర్చ్ వర్క్ అవసరం ఉండింది. చాలా 3-4 కొత్త విషయాలు సినిమాలో చూస్తారు మీరు. ఆ విషయాలు జనాలు విన్నప్పుడు ఓ ఇలాంటిది కూడా ఉంటుందా అని అనుకుంటూ, ఇలాంటిది ఉంటుందా అని చెప్పడానికి ఆథెంటిక్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నేను. సో దానికోసం రీసెర్చ్ వర్క్ పుస్తకాల రూపంలో చేశాను. ఒక 2-3 స్వామీజీలని కలవడం, శివశక్తుల్ని కలవడం అలాంటివి చేశాను. ఐ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ వర్క్. అది క్లియర్గా కనిపిస్తుంది ట్రైలర్లో. అండ్ బేసిక్గా ఇప్పుడు వచ్చే మూవీస్ ఏదైనా కూడా హీరో ఎలివేషన్ మూవీస్ అలా ఉంటాయి. ఇది కంప్లీట్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ లాగా అనిపిస్తుంది. ఇది ఒక కథ అండి, హీరోయిన్ ఓరియంటెడ్ అని కాదు. ఇప్పుడు ఒక ఊరికి కష్టం వచ్చింది, ఆ ఊరికి వచ్చిన కష్టాన్ని కష్టం నుంచి బయట పడేయడానికి ఒక శివశక్తి వచ్చింది, అంతే కదా. ఎస్, అంతే. బ్యాక్గ్రౌండ్ కూడా మీరు లొకేషన్స్ డిఫరెంట్ ప్లేసెస్లో చేశారు. అది ఎలా సాధ్యమైంది? కుంభమేళా అప్పుడు కూడా మీరు అక్కడికి వెళ్ళారు, ఆ విజువల్స్ క్లియర్గా? అవును, కుంభమేళాలో టీజర్ లాంచ్ చేసాం. ఈ మూవీకి సంబంధించిన టీజర్ కుంభమేళాలో లాంచ్ చేసాం. మూవీ లాంచ్ ఏమో కాశీలో చేసాం. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఏమో బాంబేలో జరిగింది. ఓకే. ఈ శివుడి సినిమా కదా, ఆయన మమ్మల్ని ప్రపంచం అంతా తిప్పేస్తున్నాడు. అంటే మేము అనుకుంటే జరగవు. కుంభమేళాలో టీజర్ లాంచ్ పర్మిషన్ ఎలా వస్తుంది, ఎలా జరుగుతుంది చెప్పండి? ఒక మనిషి థాట్ నాది, కానీ దానికి బ్లెస్ చేసింది మాత్రం శివయ్య. అంతే, మనం ఏం చేయలేం. ఆ జంగమయ్య తలుచుకుంటేనే ఏ జాగకైనా మనం వెళ్ళగలం, అంతే. ఓకే, హెబా పటేల్ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది? హెబా పటేల్ పార్ట్ 1లో ఉంది. ఆ పార్ట్ 1కి ఎక్స్టెన్షన్ ఈ సినిమాలో ఉంటుంది. తను వెరీ ఎస్పెషల్లీ ఓదెలా ఫ్రాంచైజ్కి వచ్చేసరికి తను చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అందులో కానీ ఇందులో కానీ మంచి క్యారెక్టర్. ఓకే, మిగతా రిమైనింగ్ క్యారెక్టర్స్ విషయం? రిమైనింగ్ క్యారెక్టర్స్లో వశిష్ఠ సింహ మెయిన్ ఇందులో యాంటగానిస్ట్. ఆయన వాయిస్కి, ఆయన యాక్షన్కి, ఆయన పర్ఫార్మెన్స్కి ఇక పీపుల్ ఈ సినిమా ఓదెల 2 తర్వాత అతను మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతాడు. మెయిన్ స్ట్రీమ్ సినిమాలోకి తప్పకుండా వెళ్తాడు. హీస్ గోయింగ్ టు స్టే ఫర్ లాంగ్ టైం.